ఒకానొక గ్రామంలో ఓ తెలివైన పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆమె చాలా ధైర్యంగా, చురుకుగా ఉండేది. ఒకరోజు ఆమెకు పక్క గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆ 2 గ్రామాల మధ్యలో భయంకరమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన సింహం నివసించేది. అది ఎదురైతే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం అని అందరూ భయపడేవారు. పెద్దమ్మ మాత్రం భయపడలేదు. తన తెలివితో ఒక పెద్ద బానలో కూర్చొని దాన్ని నెమ్మదిగా దొర్లించుకుంటూ అడవిని దాటింది. అలా సింహం కంటపడకుండా సురక్షితంగా పక్క గ్రామానికి చేరుకుంది. కొన్ని రోజుల తర్వాత తిరిగి తన గ్రామానికి రావాల్సి వచ్చింది. మళ్ళీ అదే బానలో కూర్చొని అడవిలో ప్రయాణం మొదలుపెట్టింది. కానీ ఈసారి అదృష్టం కలిసి రాలేదు. దొర్లుకుంటూ వెళ్తున్న బాణను చూసిన సింహానికి అనుమానం వచ్చింది. అది ఒక్కసారిగా ముందుకు వచ్చి బాణను ఆపేసింది. ఎవరు నువ్వు అని గర్జించింది సింహం. భయంతో వణికిపోయిన పెద్దమ్మ చేతులు జోడించి, సింహరాజా, నన్ను క్షమించు, నన్ను తినకు, దానికి బదులుగా ప్రతి ఆదివారం నీకు మంచి మాంసం తీసుకొచ్చి ఆహారం పెడతాను అంది. సింహం నవ్వుతూ, నిన్ను నమ్మాలా? సరే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మాట తప్పకూడదు అని చెప్పి ఆమెను విడిచిపెట్టింది. తర్వాతి ఆదివారం పెద్దమ్మ నిజంగానే మాంసం తీసుకుని అడవికి వచ్చింది. సింహం ఆశ్చర్యపోయింది. ఇప్పటి వరకు నాకు భయపడి పారిపోయిన వారినే చూశాను, కానీ మాట నిలబెట్టుకున్న మనిషిని మొదటిసారి చూస్తున్నాను అని సంతోషించింది. ఆ రోజు నుంచి పెద్దమ్మ ప్రతి ఆదివారం సింహానికి ఆహారం తీసుకెళ్లేది. సింహం కూడా ఆమెకి ఎలాంటి హాని చేయలేదు. అలా వారి మధ్య నమ్మకం పెరిగింది. పెద్దమ్మ 2 గ్రామాల మధ్య సురక్షితంగా తిరుగుతూ ఆనందంగా జీవించింది. నీతి, తెలివి, నిజాయితీ, మాట నిలబెట్టుకోవడం ఎంతటి ప్రమాదాన్నైనా దూరం చేస్తాయి.